అందరికీ నమస్కారం. మరి 14వ తారీఖున నేను కొనుక్కున్న ఇల్లు అక్రమ కట్టడం అని చెప్పి, నేను ఆక్రమించుకున్నానని చెప్పి మరి మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు వచ్చేసేసి పడగొట్టడం జరిగింది. పడిన తర్వాత నేను 15వ తారీఖున ఊళ్ళో 15వ తారీఖున వచ్చి మరి నేను శిరోమండలం చేయించుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత దానికి గాను ఎస్సీ సెల్లు జైపాల్ గారు వీళ్ళంతా కూడా నా మీద మీటింగ్ పెడతాం జరిగింది. దానికని మళ్ళీ నేను మీటింగ్ పెడతాం జరుగుతుంది. ఏమంటారు వాళ్ళు, ఇది బోండామ ఉమేశ్వర గారు చేయించింది కాదు, నువ్వు ఆక్రమించుకున్నావు కాబట్టి అధికారులు వచ్చి పగలగొట్టారు అన్నారు. సరే, బోండామ ఉమేశ్వర గారు చేయించలేదు. మరి ఏ నియోజకవర్గంలో కూడా తూర్పులో కానీ పశ్చిమలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి అరాచకాలు జరగడం లేదు. ఏంటి అధికారులు ఏమంటారు, మీరు బోండామ ఉమేశ్వర గారితో ఫోన్ చేయించుకోండి, మీరు బోండామ ఉమేశ్వర గారితో ఫోన్ చేయించుకోండి అని చెప్తారు. ఏమన్నా బోండామ ఉమేశ్వర గారు, మా మిస్సెస్ ఉంది అక్కడ, సరేనని మా మిస్సెస్ ఫోన్ చేద్దామని ట్రై చేస్తే నేను వద్దని చెప్పాను. మళ్ళీ లేనిపోయింది అనవసరానికి కొద్దిగా మా ఆవిడకి ఆవేశం ఎక్కువ, దాని మూలాన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఆయనతో మాట్లాడలేదు. సరే జైపాల్, నువ్వు అది అన్నదానం ప్రకారం ఓకే. నా దగ్గరికి వేరే మిత్రుడు ఒకళ్ళు వచ్చేసి ఇలాగా అనిల్ మాస్టర్ది కూడా పగలగొట్టారు. అది దేనిగా ఆయన ఇదివరకు బాగానే ఉండేవాడు ఆయనతో, ఉమాగారితో, దేనికి పగలగొట్టారు అని అంటే గెలిచిన తర్వాత కనబడలేదని చెప్పేసి ఆయన పగలగొట్టించారు. సరే, అలాగే ఒక రెడ్డి గారి ఎవరో పగలగొట్టించారు. అలాగే ఇక్కడ కోసూరు మండి గారి వాళ్ళు పడగొట్టించారు. వీర్ల లక్ష్మణ్ అనేది వాళ్ళు ఒకళ్ళు పడగొట్టించారు. ఏంటి భయభ్రాంతులు చేయడం. సరే, బోండామ ఉమేశ్వర గారు చేయట్లేదు అన్నారు. నేను మీ జోలికి నేను రా, నా జోలికి మీరు రావాల్సిన అవసరం లేదు. నేను బోండామ ఉమేశ్వర గారికి 2014లో 2013 నుంచి 2012 వరకు ఆయనకి ఎంతో సేవ చేయడం జరిగింది. ఆయన గెలిపించుకోవడం జరిగింది. నేను సుదీర్ఘకాలం నేను టీడీపీలో ఉండటం జరిగింది. గద్దె రామ్మోహన్ దగ్గరికి కానీ, అలాగే ఎంపీగా పోటీ చేసిన చలసాని అశ్విని దత్ గారు కానీ, అలాగే మిత్రపక్షంలో ఎలియన్స్లో సిహెచ్ బాబురావు గారికి కానివ్వండి, ఇంతమంది దగ్గర చేశాను కానీ బోండామ ఉమేశ్వర గారు చేసినంత అరాచకం ఎవరో చేయలేదు. విజయవాడ నగరంలో ఇటువంటి సంస్కృతి లేదు. విజయవాడ నగరంలో ఎప్పుడు లేదు. రాజకీయంగా ఉంటాయి. మీరు నాకు చేశారు, ఇబ్బంది చేశారు. మీ గెలుపుకి ఎంతో చేశారు, నాకు డిప్యూటీ మేయర్ ఇప్పిస్తానని చెప్పారు, నన్ను పట్టించుకోలేదు. గెలవకముందు మీరు ఏం చేశారు, గెలవకముందు నన్ను 3 సార్లు బాబు గారి దగ్గర తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి నాతో పాటు బాగా కష్టపడుతున్నాడండి, నాతో పాటు సమానంగా కష్టపడుతున్నాడని చెప్పారు మీరు. అలాగే ఏం చేశారు, కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మీకోసం నేను 20 ఇన్నోవాలు పెట్టి మీ పుట్టినరోజు చేస్తే నా తల్లిదండ్రులు కూడా చేయలేదు, జగదీష్ చేశారు అన్నాడు. జగదీష్ నేను ఏం చేయమంటే అది చేస్తారని చెప్పారు. మీతో మీకు నా అనుమానం ఏంటి, నేను 2019లో మీకు చేయలేదు అనేది. మీకు నేను చేసి 1 డివిజనే చేసి 5 డివిజన్లు ఇన్ఛార్జిగా ఉంటూ నేను 5 డివిజన్లు ఇన్ఛార్జి చేయను అని చెప్పేసి ఉంటే మీరు కళ్యాణేశ్వరరావు గారిని, గండూరు మహేష్ గారిని ఇంటికి పంపిస్తే అసలు నేను చేయను, మీకు పని అనేసి ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇప్పుడు నన్ను పట్టించుకోలేదు మీరు. ఇక మీ దగ్గర ఉండనివ్వట్లేదు, మీరు మాట్లాడట్లేదు నాతో. నేను చేసిన ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తున్నాను, మీ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, మీరే చేశారని చెప్తున్నారు. మరి ఇన్ని జరిగిన ఎంతమంది కూడా బోండామ ఉమేశ్వర అని చెప్తున్నారు. దానికి కానీ నేను ఇప్పుడు ఏ విషయం అయినా కానీ ఇంకా రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మరి నాకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో చూసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 5 సార్లు నన్ను తీసుకొని వెళ్ళాడు కనుక నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏం జరిగింది అనేది కూడా అన్ని విషయాలు చెప్తాను. మీరేం చేశారు, డివిజన్లోకి సుజనా చౌదరి గారిని 2 సార్లు తీసుకొచ్చారు పెన్షన్లు ఇచ్చేటప్పుడు. సుజనా చౌదరి గారికి ఏం చెప్పారు, జగదీష్ బాగా కష్టపడుతున్నాడు, జగదీష్ మనం ఏదైనా సహాయం చేయాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తుంటే ఏం చేశారు, నన్ను ఢిల్లీ తీసుకొని వెళ్ళారు. ఫ్లైట్ టికెట్లు నేను తీసుకున్నాను. ఏదో నాయకుడి దగ్గర ఉంటాము, నాయకుడికి ఏదన్నా మంచిగా ఉంటే నాయకుడు మంచి పదవి ఇస్తాడని చెప్పేసి ఆశతో మీకు నేను బాగా పనిచేయడం జరిగింది. సుజనా చౌదరి గారికి ఏం చెప్పారు, జగదీష్ చాలా కష్టపడుతున్నాడండి, ఏదైనా మంచి పదవి ఇద్దామని చాలా అన్నారు. అలాగే మీకోసం నేను 20,000 పుస్తకాలు వేసి నేను ఎన్టీఆర్ బొమ్మ, ఆయన బొమ్మ వేసి నేను ఆయన స్కూల్స్ అన్నిటి కూడా సెంట్రల్ నియోజకవర్గంలో స్కూల్స్కి చేయటం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టకముందే చంద్రన్న కానుక అని చెప్పేసి నేను
పాస్టర్లకు కానీ వాళ్ళకి కానీ అన్న ఉమా గారు గెలవాలని చెప్పేసి అలా ఆ చంద్రన తోపలాగా ఇచ్చేవాడిని. అవి నా డబ్బులే. తర్వాత ఏంటి, ఏదైనా పండగ వస్తే లేని వాళ్ళని డివిజన్కి 20 మందో 10 మందో 15 మందో సెలెక్ట్ చేసి బోనం ఉమామహేశ్వరయ్య గారిని ఇలా పక్కన కూర్చోబెట్టుకొని 2,000 రూపాయలు పండగకి, సంక్రాంతిలో క్రిస్మస్కో వాటికో ఇచ్చేవాళ్ళం. మరి నా సేవలు గుర్తించి మీరు నాకు 2014లో మీరు, నేను ఎస్సీ మాదిగనైనా కానీ మీరు ఏం చేశారు, నాకు ఓసీలో జానారెడ్డి గారి మీద మీరు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గెలిచాను. మళ్ళీ ఎప్పుడు గెలుస్తానో అటువంటి ఊపు నేను తీసుకురాలేను. నాకు డిప్యూటీ మేయర్ ఇప్పించినట్టుగా ఉంటే నేను కాలు దగ్గర పడి ఉండేవాడిని. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే లేదు ఈసారికి లేదులే, నువ్వు ఒకసారి ఫస్ట్సారి కదా గెలిచింది అని చెప్తే నేను నమ్మేవాడిని, ఉండేవాడిని. నువ్వేమీ చేయలేకపోయావు. నేనేదో కొద్దిగా ఏదో బాగుపడ్డాను. నా అన్నదమ్ములంతా లేనోళ్ళు. గుడ్లు కొట్టు ఒకటి ఇప్పి రైతు బజార్ నా దగ్గరికి పెట్టారు. రైతు బజారు నా డివిజన్లోకి అడిగితే అన్న గుడ్లు కొట్టిపించన్న మా తమ్ముళ్ళకి అని అంటే దాన్ని అసలు ఆపండి. దాన్ని మరి గుడ్లు కొట్లు కూడా ఇవ్వలేదు, నాకేం సహాయం చేయలేదు. మీరు నన్ను జగదీష్ లేనిది లేనని మీరు చెప్పారు. నేను మీ మాట ప్రకారం తీసుకోని నేను పనిచేశాను.